నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 28, 2024 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 5:47, సూర్యాస్తమయం సాయంత్రం 6:41. మరి ఈరోజు తిథి అంటే అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ బహుళ అష్టమి. అష్టమి తిథి జూలై 27 శనివారం రాత్రి 1:05 నుండి జూలై 28 ఆదివారం రాత్రి 10:47 వరకు అష్టమి తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ నవమి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం అశ్విని. అశ్విని నక్షత్రం జూలై 28 ఆదివారం మధ్యాహ్నం 3:54 వరకు ఉంటుంది. తదుపరి భరణి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి మేషరాశి. మేషరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు మేషరాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం శూల రాత్రి 8:10 వరకు, తదుపరి గండ, కరణం బాలవ ఉదయం 8:23 వరకు, తదుపరి కౌలవ రాత్రి 7:29 వరకు, తదుపరి తైతల గర. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 12:09 నుండి మధ్యాహ్నం 1:39 వరకు, తిరిగి రాత్రి 12:57 నుండి రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 2:27 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:50 నుండి సాయంత్రం 5:42 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 వరకు, యమగండం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 3:50 నుండి సాయంత్రం 5:32 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:22 నుండి తెల్లవారితే 5:10 వరకు. ఈరోజు అమృత గడియలు అనేవి లేవండి. మరి అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న మన ఛానల్ సబ్స్క్రైబర్ అయిన వెంకట రమణమూర్తి గారు అడిగారండి ఈ ప్రశ్నని. ఈ ప్రశ్న ఆంధ్ర మహాభారతం రాసిన ఎర్ర ప్రగడకు ఉన్న బిరుదులు ఏమిటి? ఇందులో కుదిరితే ఒక్క బిరుదైనా కామెంట్లో కామెంట్ చేయండి. మెయిన్ ఎవరు ప్రశ్న అడగాలనుకున్నా మన ఛానల్లో కాకుండా ఇన్స్టా అశ్విని రాపేటిలో మీరు క్వశ్చన్ చేయండి. అక్కడ చేస్తే ఇక్కడ జవాబు అనేది తెలియకుండా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ అక్కడ ప్రశ్న అడగండి, అక్కడ జవాబు కూడా ఇవ్వండి. అదే ప్రశ్న నేను ఇక్కడ మన ఛానల్లో అనేది నేను అడుగుతాను. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం అభిమన్యుడును పద్మవ్యూహంలో వెనుక నుండి చంపింది ఎవరు? దీనికి జవాబు అయితే కర్ణుడండి. ఈ ప్రశ్నకైతే ఎవరు సమాధానం చెప్పలేదనే చెప్పాలి. ప్లీజ్ ప్రయత్నించండి. మరి ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు బోనాలు పండగ 4వ ఆదివారం అండి. మరియు ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం కూడా. అదేవిధంగా ఈరోజు ప్రపంచ కాలేయ వ్యాధి దినోత్సవం కూడా. మరియు కాసు బ్రహ్మానందరెడ్డి మాజీ మనకు ముఖ్యమంత్రి అండి. ఆంధ్రప్రదేశ్ సమాఖ్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు వారి జయంతి ఈరోజు. మరియు ఈరోజు దర్శకుడు కృష్ణవంశీ మరియు నటుడు ధనుష్ పుట్టినరోజు ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికైతే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. వీడియో అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయట్లేదు, లేదా చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరి చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.